హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్స్. నేను మీ లీలా అవుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే ఇదొక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పుకోవచ్చండి. ముందుగా శారీ చూసేద్దాం. కస్టమర్ శారీ అండి, ఇది పట్టు శారీ టైప్లో ఉంది. కలర్ వచ్చేసి గోల్డ్ టిష్యూ కలర్లా కనపడుతుంది చూడండి. దానికేమో సీ గ్రీన్ అంటాం కదా, అది బోర్డర్, పెద్ద బోర్డర్ వచ్చేసింది. అదే కలర్స్తో ఫ్లవర్స్ కూడా వచ్చేసాయండి శారీకి. అయితే దీనికి ఇదే సేమ్ బార్డర్ కలర్ ఆపట్ బ్లౌజ్ తీసుకొచ్చానండి. శారీలో బ్లౌజ్ మీద వద్దన్నారు కస్టమర్ వర్క్. అది చూడండి, గోల్డ్ టిష్యూ అలా కలిసి వచ్చేసింది. ఆ సీ గ్రీన్, ఇంకా వేరే కలర్ మనకు కలర్ ఆప్షన్ ఏం లేదనమాట శారీకి. ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి. కొద్దిగా జలుబు చేసినట్టుందండి. వాయిస్ ఎలా ఉందో నాకైతే తెలియదు. చాలా ఇబ్బందిగా ఉంది నాకు మాట్లాడటానికి కూడా. డిజైన్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. అసలు లీవ్స్ అయితే ఎంత నీట్ ఫినిషింగ్తో ఉన్నాయో చూడండి ఒకసారి. ఫ్లవర్ కుట్టు కూడా అలానే ఉందండి, ముద్ద కుట్టులా ఉంది. అయితే ఇక నేను ఒకటే ఆ గోల్డ్ కలర్ థ్రెడ్డే తీసుకున్నాను. దానికి మళ్ళీ చీరలో అదొక చామంతి కలర్లా ఉంది కదా, అదేమో సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఫుల్ వర్క్ ఇలా ఉందన్నమాట. హ్యాండ్స్ ఫుల్ వర్క్ వచ్చేసినాయి. ఫుల్ హ్యాండ్స్ ఫుల్ వర్క్. నేను కొద్దిగా డిజైన్ ఎంబోజింగ్ అవ్వటానికి బ్లౌజ్ కలర్ కూడా కొద్దిగా మధ్యలో వాడానండి. సేమ్ ఇంకా గోల్డ్ ఎల్లో రెండు షేడ్లు ఒకలానే ఉన్నాయి, గోల్డ్ షేడు ఎల్లో షేడు. అందుకని నేనేమో కొద్దిగా ఆ బ్లౌజ్ పీస్ కలరు థ్రెడ్ ఊరికే మధ్యలో అలా బూటీలా ఇచ్చానమాట. పోతే పళ్ళు, శారీ పళ్ళు వచ్చేసిదండి. ఇలా ఉంది శారీ పళ్ళు అంతా. ఇంకా గోల్డ్ టిష్యూనే, గోల్డ్ టిష్యూ ఆ ఎల్లో కలర్ అనమాట. ఇక రెండో కలర్ మాత్రం అయితే లేదు, వేరే కలర్ ఆప్షన్. అయితే ఏంటంటే వీళ్ళు కుచ్చులు ఏదన్నా వేయమని చెప్పారు పళ్ళుకి. పెళ్లి కూతురుదండి ఈ శారీ, అందుకని నేను అలా ఇచ్చేసానమాట. చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది, వాళ్ళకి బాగా నచ్చింది. ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి ఈ వీడియోస్ గురించి. ఈ వర్క్లు ఎలా ఉంటున్నాయో. మీకు ఎవరికైనా ఇలాంటి వర్క్స్ కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతూ ఉంది, ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. హ్యాంగింగ్ చూడండి, కింద వచ్చేటప్పటికి చాలా పెద్ద పూస, లావు పూస వచ్చింది. పైన ఏమో 3 పూసలండి. మళ్ళీ ఆ లావు పూస కింద చిన్న ఒక పూస అనమాట. చాలా బాగుంది. బ్లౌజ్ మనమే స్టిచ్ చేయాలండి. స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. స్టిచ్ చేశాక ఇలా ఉంది. పెళ్లి కూతురు బ్లౌజ్ అని చెప్పుకున్నాం కదా, తినయ్యే ఇంకా 2-3 బ్లౌజెస్ ఉన్నాయండి. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అలా కుందన్స్ అంటించేసాను గమ్ముతో. వేరే కలర్ ఆప్షన్ అయితే ఇంకేం లేదు. మన సొంతగా తీసుకోవటానికేమో మళ్ళీ ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళు ఇలా ఎందుకు వేసారు, శారీ మీద ఈ కలర్ లేదుగా అనొచ్చు. ఇంక ఇవన్నీ ఎందుకులే అని నేను ఇలా సేమ్ శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ గోల్డ్ కలరు, ఆ చామంతి కలరు, ఆ 2 కలర్స్తోనే బ్లౌజ్ హైలైట్ చేశానండి. అలా గోల్డ్ కలర్ కుందన్స్ అంటించేసాను. హ్యాండ్స్కి మాత్రం ఫుల్ వర్క్. డిజైన్ అయితే చాలా నీట్గా ఉందండి. కుట్టాక బ్లౌజ్ ఇంకా లుక్ వచ్చింది. ప్లీజ్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. నన్ను ఇప్పటి వరకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ మీ ముందుకు మరొక వీడియోతో వస్తా. అప్పటి వరకు బాయ్ అండి.